ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే అని తెలిసింది నాకు. ప్లీజ్ గ్రీట్ మీ. హల్లెలూయా, హ్యాపీ ఫాదర్స్ డే మీ అందరికి కూడా. మరి దేవుడు తండ్రి అనే పదానికి చాలా విలువ ఇచ్చాడు బైబిల్లో. సో మగవాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నేను మదర్స్ డే అంటే ఆడవాళ్ళందరికీ చెప్తాను, అలాగే మగవాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. దేవుని కృపను బట్టి మరి దేవుడిచ్చిన రాత్రిపూట నాకేం నడిపింపు రాలే, చాలా డ్రైగా ఉంది ఈరోజు, వెరీ డ్రై, వెరీ 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 డ్రై. ఎందుకంటే దంచికెళ్ళిపోతున్నాం. వాక్యం చెప్పడం అనేది చాలామంది చెప్తామేమో కానీ మరి దాన్ని పాటించినప్పుడు ఓవర్లోడ్ అయిపోతుంది. అరగట్లేదు అనుకోండి, బిర్యానీ, ఈరోజు బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీ, మళ్ళీ ఉదయం టిఫిన్లో బిర్యానీ, ఏమవుద్దంటే అజీర్తి అయిపోద్ది. మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఒకడు ఉండేవాడు, రియల్ ఎస్టేట్. ఆ డైలాగ్ అంటే సార్ బిర్యానీ పెట్టి చంపేస్తాను అనేవాడు. బిర్యానీ పెట్టి చంపేస్తాను నిన్ను అనేవాడు. అది కూడా ఏ బిర్యానీ? ప్యారడైజ్ బిర్యానీ. ఒకసారి తింటే బాగుంటుంది, తిన్న తర్వాత ఏం చేయాలా? అరిగించుకోవాలి. అరిగించుకోలేదనుకోండి దాన్ని అజీర్తి అవుతుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇదే వాక్యం, ఈ వాక్యములో నువ్వు బతకకపోతే ఇదే వాక్యము నీకు తీర్పు అయిపోద్ది, ఇదే వాక్యము నీకు అజీర్తి అయిపోద్ది. అప్పుడప్పుడు ఒబేసిటీ అయిపోద్ది. ఒబేసిటీ అంటారు, లావ్ అయిపోతారు, తిని తిరగకుండా తొంగునే వాళ్ళే ఉంటారు. అది కదా, అంటే తాప్రాస వచ్చిందని చెప్పాం అంతే. తిని తిరగకుండా పడుకున్నాం అనుకోండి, ఏమైపోతే అదే భోజనము ఏది బలం ఇవ్వాలో అదే చెట్టుగా మారిపోద్ది అనమాట, నీకు ఇబ్బందిగా అయిపోద్ది. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఈ స్పిరిచువల్ ఒబేసిటీలో ఉన్నారన్నమాట. బోల్డ్ అంత వాక్యం లాగా నడలేకపోతున్నారు, తలుపులో కూడా పట్టరు. కనిపించడానికి నాలా సన్నంగా ఉంటారేమో అంటే నేను అనేసుకుంటున్నాను, అలాగే మీరు అనకపోయినా. కానీ ఆత్మీయంగా పట్టట్లేదు, ఇలా వస్తారు చర్చిల్లోకి, అదనమాట. వాళ్ళకేంటంటే బోల్డ్ అంత వాక్యం ఉంటుంది, ఒక్క మాట కూడా జీవితంలో ప్రాక్టీస్ ఉండదు. దానివల్ల చాలా డేంజర్ అనమాట. దేవుడు కూడా అటువంటి వారిని తీర్పు తీరుస్తాడు. తెలియని వాళ్ళు ఎట్లా జాలిపరుస్తాడు, కానీ తెలిసినోడు దాన్ని అప్లై చేయకపోతే దేవుడి తీర్పులోకి మనం వస్తాం. కాబట్టి ఈరోజు చాలా కొద్దిసేపు వాక్యం చెప్పుకొని, ఇప్పటికే పాతి అన్నీ అరగాల్సినవి ఉన్నాయి, ఉపవాసం చేద్దాం అప్పుడప్పుడు. వాక్య ఉపవాసం, హల్లెలూయా, వాక్య ఉపవాసం. అసలు ఒకరోజు వాక్యం ఏం చెప్పకుండా ప్రార్థన చేస్తే బెటర్ ఏమో, విన్న వాక్యాలన్నింటిని బట్టింది. అది అప్పుడప్పుడు ఉపవాసం కూడా మంచిది కదా, లంకనాలు పెడితే మంచిది అంటారు, ఉన్న జబ్బులన్నీ పోతాయి. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. చూడండి, ఫాదర్స్ డే గురించి ఒక మాట చెప్పి నేను సామెతల నుంచి కొన్ని మాటలు చెప్పి ఈరోజు వాక్యం ముగించుకొని మనం దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకుందాం. మేము ఇక్కడ నుంచి కృష్ణరాయపురం కూడా వెళ్ళాలి మేము, కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ అనేది మగోడు కాదు, అది ప్రతి మగోడు, పిల్లల కన్నా ప్రతి మగోడు ఫాదర్ కాదు. ఫాదర్ అనేది ఫిజికల్ ఫిగర్ కాదు, ఫాదర్ అనేది ఫిజికల్ ఫిగర్ కాదు. ఫాదర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మాట అబ్బా అనే హీబ్రూ పదం నుంచి వచ్చింది. అబ్బా, అబ్బా. ఫాదరు ఎవరంటే మూలం. హల్లెలూయా, మూలం. ఈ సృష్టిని అంతటిని తయారు చేసింది ఎవరు? యెహోవా, తండ్రి, దేవుడు. ఆయన మనందరినీ తయారు చేశాడు కాబట్టి ఆయన ఎవరు? మనకి తండ్రి. ఎవరైతే మూలం అవుతారో, ఎవరైతే సస్టైన్ చేస్తారో, అంటే ఈ సృష్టిని కాపాడుతుంది ఎవరు, ఈ సృష్టిని నడిపిస్తుంది ఎవరు, ఈ భారం మోస్తుంది ఎవరు? వారు తండ్రి. ఫాదర్స్ డే రోజు అందరం కూడా హ్యాపీ ఫాదర్స్ డే చెప్పుకోవచ్చు, కానీ లాస్ట్ టైం కూడా మదర్స్ డే గురించి చెప్పా. కన్నోళ్ళు ప్రతి వాళ్ళు మదర్ అయితే బ్యాడ్ మదర్స్ కూడా ఉంటారు కదా, అలాగే బ్యాడ్ ఫాదర్స్ కూడా ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఈ ఫాదర్ అనే, ఈ తండ్రి అనే ఆ ఆలోచనను ఫుల్ఫిల్ చేయని మగోడైనాడు వేస్ట్ అని అర్థం అనమాట. మగోడై ఉండొచ్చు, నువ్వు పిల్లలే కని ఉండొచ్చు, కానీ ఆ తండ్రి తత్వం నీలో ఉండకపోతే యూఆర్ అ ఫెయిల్యూర్ ఫాదర్, యూఆర్ అ ఫెయిల్యూర్ ఫాదర్. అర్థమైందా? కాబట్టి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫాదర్ అనే మాట ఎందులోంచి వచ్చింది?
అబ్బా అనే హీబ్రూ పదంలోంచి వచ్చింది. మీరు చూడండి, దేవుడు ఒకరిలోంచి ఈ భూమిలో ఉన్న ప్రతి మనిషిని దీవించాడు. ఎవరిలోంచి? అబ్రాహాము. హల్లెలూయా. ఆయన దాంట్లో కూడా ఆయన ఉంది, అబ్బా ఉంది. ఓకే, ఇంతకుముందు అబ్రాహాం అబ్రాహాము అతని పేరు. అబ్రాహాం అంటే బ్యారన్, ఫలించే స్థితి లేనోడు, బ్యారన్, లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. దేవుడు ఏం చేశాడు? అబ్రహాముగా మార్చాడు. అందులో అబ్బా ఉందా లేదా? ఆయన ఈ విశ్వాసులు, ఇదిగో ఆయన ప్లాన్ అంతటికీ దేవుడు ఎవరిని పెంచుకున్నాడు? ఒక మగవాడిని ఎంచుకున్నాడు. ఈరోజు మగవాళ్ళు ఏం కార్లే ఎక్కర్లేదు, కానీ ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి అనే పదము నాట్ బయోలాజికల్. ఈ మధ్య ఒక ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? మన నరేంద్ర మోడీ గారు. అహమట తలకెత్తిపోతే మాటలు మారిపోతాయి. దేవుడికి అన్నిటికన్నా ఇష్టం లేదంటే అహంకారం అనేది ఇష్టం ఉండదు అన్నమాట. ఆయన ఒక విచిత్రమైన మాట అన్నాడు. ఆ మాట ఏంటి సార్? వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాతట ఆయనకి నేను బయోలాజికల్గా పుట్టినోని కాదేమో అనిపిస్తుందట. ఈ మధ్య అహంకారం తల మీదకి వెళ్ళిపోతే అలాంటి మాటలు వస్తాయి. ఏమన్నాడు తెలుసా? నేను బయోలాజికల్గా అంటే నేను నా తల్లికి కానీ పుట్టలేదేమో, దేవుడే నన్ను ఒక యుగ పురుషుడిగా నన్ను పంపాడు అన్నాడు. అంటే ఒక దేవుడితో ఈక్వలైజ్ చేయడానికి ప్రయత్నించే ఒక మాట మాట్లాడు. ఆ మాటే అతనికి పతనం అని చాలామంది అనాలిసిస్ వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మగవాడు తండ్రి అనగానే ఒక అథారిటీ ఉండొచ్చు, కానీ దానిలో చాలా బాధ్యత ఉంది. కాబట్టి తండ్రి ఎవరప్పుడు? తండ్రి ఎవరంటే ఎవరైతే మూల కారకుడు అతని తండ్రి, ఈ సృష్టిని మూల కారణంగా చేసి దాన్ని నడిపిస్తున్నాడు, అంటే సస్టైన్ చేసేవాడు తండ్రి, దాన్ని భరించేవాడు తండ్రి, ఆ లెగసీని కాపాడేవాడు తండ్రి. కాబట్టి చాలామంది బ్యాడ్ ఫాదర్స్ ఉండుండొచ్చు. అందుకే బైబిల్లో ఏమంటాడంటే, నా తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్టు మీరు కూడా పరిపూర్ణులు అవ్వండి. చాలామందికి లోకంలో బయోలాజికల్ ఫాదర్స్ రాక్షసుల్లా ఉన్నారు. ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, చాలా రాక్షసులుగా ఉన్నారు. వాళ్ళు ఆ తండ్రి తత్వంలో ఉన్న లక్షణాలు వాళ్ళలో లేవు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, చాలామంది తండ్రులు లేని వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా పిల్లలు ఎవరిని ఫాలో అవుతారు? తండ్రిని ఫాలో అవుతారు. తండ్రి వాళ్ళకి రోల్ మోడల్, హీరో. కానీ ఆ తండ్రి ఇప్పుడు రోల్ మోడల్గా ఉండట్లే చాలామంది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, యేసుప్రభు అంటాడు, నా తండ్రి పరిపూర్ణుడు అన్నట్లు మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి అంటే మనకి రోల్ మోడల్ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అది ఆ తండ్రి తత్వమే మనకు రోల్ మోడల్. ఒక విధంగా నాకు అనిపిస్తుంది, చాలామంది రూపాంతర పరిచర్యలో ఫ్రాంక్లిన్ గారు కూడా చాలా భారంగా ఏడ్చి ప్రార్థన చేసింది ఏంటంటే, సేవకులు ఎవరికి తండ్రులు లేరు కదండి, అందరికీనా ఆల్మోస్ట్ ఒక ఆయన తప్ప. సేవకులకి ఆయనకి ఎంత భారం ఉండేది. అరే, రూపాంతర పరిచర్యలో సేవకులు అందరూ తండ్రి లేనివారే అని ఒక తండ్రి పాత్రను పోషించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఫ్రాంక్లిన్ గారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలాగే అనుకుంటారు. ఆ రోల్ మోడల్ చూపించాడు. ఆయన బయోలాజికల్ ఫాదర్ కాపోవచ్చు, కానీ దేవుని ఆత్మచేత ఆ తండ్రి బాధ్యతను అతను మరి నిర్వర్తించాడు. చాలామందికి పిల్లల్ని చూస్తూ ఉంటాం. ఈరోజు మరి ఫ్రాంక్లిన్ గారు లేరు, పిల్లల్లో ఆ నూన్యత చూస్తుంటాను. ఫస్ట్ ఫాదర్స్ డేకి నేను చాలా మూవ్ అయిపోయాను అనమాట. ఐ డోంట్ నో హౌ టు కంఫర్ట్ దెమ్. ఐ డోంట్ నో. సడన్గా ఫాదర్స్ డేకి ఫోటో పెట్టడం లేదు, గ్రీట్ చేయడానికి ఎవరు, అదొక విధమైన కన్ఫ్యూజన్. ఈరోజు కూడా నాకు 2-3 మెసేజ్లు వచ్చాయి, హ్యాపీ ఫాదర్స్ డే అని. ఎవరి దగ్గర నుంచి ఆ మెసేజ్లు వచ్చాయో వాళ్ళకి ఫాదర్ లేరు. ఎంత భయంకరమైన స్థితి కదండి.
ఎంతో భయంకరమైన స్థితి. కానీ దేవుడు బిడ్డల్ని అటువంటి ఆత్మ చేత అభిషేకిస్తాడు. ఈరోజు ఫ్రాంక్లిన్ గారు అనేకులకు అటువంటి పాత్రను పోషించాడు. ఈరోజు మార్నింగే మెసేజ్ చూస్తే హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్ అని పెట్టారు. వాళ్ళ గురించి ప్రార్థన చేశారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు ఒక ఫాదర్ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఫాదర్ ఉన్నాడు, నీకు తండ్రి ఉన్నాడు. ఈ లోక సంబంధమైన తండ్రులు రోల్ మోడల్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే వారు పరిపూర్ణులు కాదు కాబట్టి, ప్రతి మనిషిలోని లోపాలు ఉంటాయి కాబట్టి. వాక్యానుసారంగా బతకడానికి ప్రయత్నించిన ప్రతి తండ్రి కూడా రోల్ మోడలే. కానీ ఒకవేళ తండ్రులు కానీ లేని పిల్లలకు కూడా యేసుక్రీస్తు ఒకటి అంటాడు, మన తండ్రి పరిపూర్ణుడైనట్టు. అందుకే పరలోక ప్రార్థనలో వాట్ ఏ గ్రేట్ ఆనర్. మీ తండ్రి కొంతకాలం ఉంటాడు ఆయనతో, మా తండ్రి ఉన్నాడు నాతో లేడు. కాబట్టి నీకు తండ్రిని ఇస్తున్నాను. ఆ తండ్రి ఎప్పటికీ ఉంటాడు. ఆ తండ్రి నీకు రోల్ మోడల్. ఏ తండ్రి? పరలోకమందున మన తండ్రి, మనల్ని సృజించిన తండ్రి. ఆయనే ప్రతి తండ్రికి ఒక రోల్ మోడల్. కాబట్టి తండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఇస్ ఎ వార్నింగ్. ఆ వీలునామా నీకు రాయడానికి ఆయన వెల చెల్లించడానికి రెడీ అయ్యాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కానీ సిలువలో నీ కోసం చనిపోయి ఆయన మధ్యవర్తిత్వం అయ్యి, ఆయన మనకు అన్న అయ్యి, ఆయన రక్తం పెట్టి నీకు రిలేషన్ ఇచ్చాడు. తెలుసా? ఈరోజు నువ్వు ఈజీగా పరలోకముందున్న మా తండ్రి అంటున్నావే, దట్ ఈజ్ నాట్ ఫ్రీ అనలేవు. ఆయనకి నీకు మధ్య అగాధం, పాపం. నువ్వు ఆయన సముఖానికి కూడా వెళ్ళలేవు. నరులను జ్ఞాపకం చేసుకుంటకు వాళ్ళు ఏ పాటి వారు? పురుగు వంటి వాడివి. పరలోకమందున పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నావంటే దానికి యేసుక్రీస్తు ప్రభు వెల చెల్లించి నీకు ఇచ్చాడు. కాబట్టి తండ్రి అనేది చాలా బాధ్యతతో కూడినది. నేను ఎక్కువసేపు దీన్ని ఎక్స్టెండ్ చేయట్లేదు, కానీ ఒక జాగ్రత్త, ఒక అలర్ట్ చెప్తున్నా. బైబిల్లో రాసింది, మీ తండ్రుల దోషము ఎన్ని తరాలు వస్తుంది? చాలా తరాలు వస్తుంది. తండ్రుల దోషము. నువ్వు పిల్లోని కనేసి హ్యాపీ ఫాదర్స్ డే అని అనుకున్నావేమో, నువ్వు పిల్లోని కొనడానికి కని ఆడికి ఏమిస్తావో తెలుసా? నీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోపోతే, నీ ఆలోచన జాగ్రత్తగా పెట్టుకోపోతే, దేవుడు నిన్ను తండ్రిగా ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు, పురుషుడిగా ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు, ఆ తండ్రికి స్వరూప్యముగా నేను ఎందుకు చేశాడు, నువ్వు జాగ్రత్త పడకపోతే నీ నెక్స్ట్ 4-5 జనరేషన్స్కి నువ్వు ఇచ్చేది నీ ఆస్తి కాదు, శాపం. హల్లెలూయా. బాలేదు కదా ఇది? ఏం శాపం ఇస్తారో తెలీదు. డాడీ నువ్వు ఆస్తులు రాసి ఇవ్వచ్చేమో, దేవుడు అన్నాడు తండ్రుల పాపం. ఎవరి పాపం? తండ్రుల పాపం నెక్స్ట్ జనరేషన్స్కి శాపంగా ఇస్తానంటున్నాడు. కాబట్టి ఎంత బాధ్యతగా ఉండాలి? మనం చాలా బాధ్యతగా ఉండాలి. మగవాళ్ళు చాలామంది ఎర్నింగ్ చేస్తే సరిపోద్ది, ఇంట్లో ఆడాల, పిల్లలు పెంచేసుకుంటారు అనుకుంటారు. కానీ ఇదిగో నువ్వు ఈ దోషాలు, నువ్వు చేస్తున్న పాపాలు, నువ్వు లోకంలో దొల్లుతున్న దొల్లుడు, నువ్వు ఒక్కడే దొల్లుతున్నావు అనుకుంటున్నావు, రేపొద్దున నీ పిల్లలు కిందేసి తొక్కేస్తాయి. హల్లెలూయా. చాలా గంభీరమైన విషయం ఇది, చులకనగా తీసుకోవద్దు. తండ్రిగా నేను చెప్తున్నా. ఆ మాటలు విన్నప్పుడు నాకు భయం వేసింది. అరే మన పిల్లోడికి ఏదైనా లోటైతేనే మనం విలవల్లాడిపోతామే, కొన్ని తరాలకి శాపం సాధిస్తున్నావేమో నువ్వు. కాబట్టి తండ్రులందరూ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. హల్లెలూయా. ఈరోజంతా జోసెఫ్ గారు అనేంటికి నడుస్తుంది కదా. ఏంటండి, మ్యారేజ్ డే రోజుని, లేకపోతే బర్త్డే రోజుని, చివరికి ఫాదర్స్ డే, మదర్స్ డే, ఎప్పుడు మాకు కౌంటర్లేనా అంటే, వాక్యం చదివితే కౌంటరే. మరి వణుకు, భయము. దేవుడు అనగానే అటువంటి గంభీరమైన సత్యాలు బైబిల్లో రాసిపెట్టాడు. కాబట్టి అబ్బా అనే మాటకి మీరు సరిపోతున్నారా, సరిపోవట్లేదా? ఈ తండ్రులుగా నా సంతానం, నా ఖాందాన్, ఇదిగో నా ఇంటి పేరు నువ్వు గర్విస్తున్నావే, నువ్వు వాళ్ళకి ఆస్తి ఇస్తున్నావా, శాపం ఇస్తున్నావా?
ఆ శాపంగా నువ్వు ఇచ్చిండుంటే నీ అంత అయోగ్యమైన తండ్రి ప్రపంచంలో ఎవడున్నాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యంలో మనం నిలడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఈరోజు నేను చెప్పాను కదా.